ఉన్నా 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నా వేల గ్రామాలు తిరిగినా దాన్ని విత్డ్రా చేసుకోవాలి వాళ్ళు 24 గంటలే ఆ లాగ్ బుక్స్ సాయంత్రం వరకు ఆదిలాబాదు నల్గొండ అలంపూర్కి వెళ్ళి రాత్రి వరకల్లా మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో ఓ లాకర్లో పెట్టి దాళవేశాను ఎందుకంటే దాన్ని ప్రూవ్ అవుతుంది అధ్యక్ష నేను వీడియో మీకు పంపిస్తా మీరు వీడియో ప్లే చేయండి అసెంబ్లీలో అందుకనే దయచేసి గౌరవ సభ్యులకు మీ మీద గౌరవం ఉన్నది మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి రెండోది అధ్యక్ష రైతు బంధు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ అయ్యాను ఇప్పుడు మిస్గైడ్ చేసింది కాబట్టి నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నా రెండో అధ్యక్ష ఎలక్షన్ల ముందు ఓఆర్ఆర్ అమ్మిన రోడ్లతోని వచ్చిన 7,000 కోట్లతోని ఒక ఇన్స్టాల్మెంట్ వేసాం సబ్జెక్ట్ రైతులకు సంబంధించి వారు మాట్లాడింది రెండవది ఎక్సైజ్ టెండర్స్ ఒక 1 ఇయర్ తర్వాత పెట్టే టెండర్స్ని 2,000 కోట్లు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ దగ్గర సార్ వాళ్లకు అన్ఎంప్లాయ్మెంట్కు వేరే దారి లేక 2 లక్షల ఫీజు పెట్టి 2,000 కోట్లు నాన్ రిఫండబుల్ వసూలు చేసారు ఎక్సైజ్ టెండర్లు ఫైనల్ చేసారు ఆ డబ్బులు ఏం చేసినా తెలియదు అదే నేను వాస్తవం చెప్తున్నా రైతుల గురించి మాట్లాడుతున్నా మధ్యలో గౌరవ సభ్యులు నా పేరు కూడా తీసుకున్నాం సార్ ఇంకొకటి సార్ మన గోరంటే వెంకయ్య గారు చెప్పిందంటే ఒకటే ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాకి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళి అర్జెంట్ చేసిన తర్వాత అందరం కలిసి బస్సులో మొత్తం నల్గొండ జిల్లా అందరం తిరుగుతాం సార్ నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరానికి ఆయకట్టు 10 ఏళ్లలో ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలోనే ఉంది సార్ మొత్తంగానే నేను చాలా సీరియస్గా చెప్తున్నా ఎందుకంటే నేను జిల్లాలో ప్రజల మధ్య ఉండే అందరిలాగే నేను కూడా ఒక్క జిల్లా ఒక్క ఎకరానికి సార్ ఒక్కటిసారి ఎగ్జాంపుల్ సార్ మా మార్పు మా కొండపోచమ్మ మల్లన్న సాగర్ రంగనాయక్ సార్ కడుపు నిండా నీళ్లు ఉంటాయి సార్ ఆ నుంచి ఒక 200-300 కోట్లు పెడితే ఆలేరులో గంధమల్ల రిజర్వాయర్ వీరే టెండర్ పిలిచిండ్రు క్యాన్సల్ చేసిండ్రు 16-20 కిలోమీటర్ లైన్ వేస్తే 1,50,000 ఎకరాలు నీళ్లు సార్ నీళ్లు లేక ఎండిపోతే మా ఐలయ్య గారు నిన్న 90 చెరువులు నింపుకున్నాడు బస్వాపూట్ రిజర్వాయర్ సార్ కొండపోచమ్మ కిందకు ఉంటుంది వీళ్ళకి తెలియాలని చెప్తున్నారు గారు ఆఫీసర్లు మిస్గైడ్ చేసిందా వీళ్లకు తప్పుడు ఆ నుంచి సార్ బస్వాపూర్ నుంచి భువనగిరి కాన్ఫరెన్స్లో మేము ఏదైతే సార్ నేను సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నాను ఓన్లీ రైతుల గురించి మాట్లాడుతున్నా వాళ్ళు ఒకప్పుడు తెలంగాణ ఎట్లుందో సార్ మా గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఒకప్పుడు